దేవుని పిల్లలారా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి నా ప్రియాతి ప్రేమైన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, తండ్రులకు, ప్రతి ఒక్కరికి, పెద్దలు, చిన్నలు, మరి ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ ఖండమైనా సరే, మీ అందరికీ మరి క్రీస్తు యేసు ప్రభుల వారి నామం పేరట మీ అందరికి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? రైట్. అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మా బిడ్డలు, అశేష ప్రేక్షకులు అనేటువంటి మా పిల్లలందరికీ, మీ అందరికి కూడా కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో ఒక విషయం చాలా హలసలు రేగుతూ ఉంది. అదే యేసు దేవుడే కాదని, ఈరోజు చాలామంది యేసు దేవుడే కాదని చాలామంది ఏదో వారు తెలిసి తెలియనటువంటి విడివిడి జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు మా టైటిల్ ఏంటంటే, తమిళలో మీరు చూశారు కదా, తమిళలో ఏముందో చూశారు కదా మీరు, యేసు దేవుడే కాదనే క్రీస్తు విరోధులకు ఇదొక సాక్ష్యాధారం అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. ఓకే, యెషయా గ్రంథం ఈ సమయంలో మీకు అద్భుతమైన వాక్యాలు చదివి మీకు వినిపిస్తారు. చూడండి మా బిడ్డలు, మీరు క్లారిటీగా చూసుకోండి. ఏమండి, ఈరోజు సాక్ష్యాధారాలతో ఎవరెవరు డాక్యుమెంట్స్ ఉన్నాయి, యేసు ప్రభు దేవుడే అన్నటువంటి సాక్ష్యాధారాలు ఎవరెవరు ఇచ్చారు, వారి యొక్క డాక్యుమెంట్స్ ఏంటి, పరిపూర్ణంగా మనం జస్ట్ ఒక 20 నిమిషాల్లో మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఓకే, ఇక పిల్లరా, దయచేసి ఎవరు కూడా మరి ఈ వీడియోని మిస్ కాకుండా దయచేసి ప్రార్థనాపూర్వకంగా వినాలని, అలాగే ఒకవేళ క్రైస్తవేతలు ఎవరైనా ఉంటే దయచేసి మొత్తం విన్న తర్వాతనే మీ యొక్క స్పందన తెలియచేయాలని ప్రేమతో మనం ఎవరిమే మాకు దేశం లేదండి, కానీ యేసు క్రీస్తు దేవుడే అని ఎవరెవరు సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎవరెవరు డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఎవిడెన్స్ ఏంటి అనేది మీకు చదివిస్తాను. స్క్రీన్ మీద కూడా మీకు పిల్లలు సాక్ష్యాధారాలు చూపిస్తారండి. దయచేసి ఎక్కువసేపు ఏముండదు వీడియో, దయచేసి మిస్ కాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రార్థించండి. అలాగే క్రైస్తవేతల ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా వందనాలు. ఒక భారతీయ క్రైస్తవుడిగా, క్రీస్తు బిడ్డగా, ఆయన సేవకునిగా మరి ప్రభు పేట మీకు శుభం కలుగును గాక. రైట్, యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి అందరూ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు. ఇక్కడ క్రీస్తుకు పూర్వం దగ్గరగా 740 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఒక యెషయా ప్రవక్త చెప్తున్నాడు ఈ మాట. యేసుక్రీస్తు ఎవరో కాదండి, ఆయన సాక్షాత్తు బలవంతుడైన దేవుడు అనే పదాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు. ఏ దేవుడు చెప్పండి ఒకసారి? ఆయన బలవంతుడైన దేవుడు. కాబట్టి నెంబర్ 1 చూస్తున్నాం. ఇక మత్తయి సువార్తలో కూడా ఇక్కడ యెషయా గారు మనం చెప్పారు. ఇప్పుడు యెషయా గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ మనం చూసాం. ఇక నెక్స్ట్ దేవదూతలే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరని చెబుతున్నారో, దేవదూతలు ఇచ్చినటువంటి ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మనం చూడబోతా ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆమెన్. చెప్పడం కూడా దేవుని మాకెట్టి మహిమపడదాం. అంటే నెంబర్ 1లో యేసు బలవంతుడైన దేవుడు కనబడుతున్నాడు. నెంబర్ 2లోకి వచ్చేటప్పటికి దేవదూతలు ఏమో సాక్షిస్తానంటే యేసు మనకు తోడై ఉండే దేవుడు అనే పదాన్ని మనం చూస్తున్నాం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. యోహాను గారు ఏమని డాక్యుమెంట్ ఇస్తున్నాడు? యేసు ప్రభు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఒప్పుకోనండి, నీకు అనవసరం, ఒప్పుకుంటా మాకు అవసరం ఉంది. ఇక్కడ ఎవరు ఒప్పుకున్న యేసు ప్రభు దేవుడు కాదని ఎవరన్నా సరే, ఆనాడున్నటువంటి క్రీస్తుకు పూర్వం యెషయా ప్రవక్త కూడా దేవుడిని ఒప్పుకున్నాడు. అదేవిధంగా దేవదూతలు కూడా సాక్షాత్ ఆయన వచ్చిన ఆయన ఎవరో కాదు, కన్యకకి పుట్టినవాడు ఆయన ఎవరో కాదు, మహాదేవుడు, ఆయన ఇమ్మానుయేలు అనే దేవుడు అన్నాడు. ఇక తర్వాత యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆమేన్. కలిగి ఉన్నదేదియు సమస్తమును ఆయన మూలముగా కలిగి, అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 బలవంతుడైన దేవుడు. నెంబర్ 2 యేసు మనతో ఉన్న దేవుడు, అంటే ఇమానుయేలు దేవుడు. ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడు, అంతే, మనతో ఉన్న దేవుడు. తర్వాత యేసు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం చూద్దాం మనందరం కూడా. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడే అన్నాడు అక్కడ. అద్వితీయ కుమారుడే అంటే యేసు ప్రభువుతో అద్వితీయ కుమారుడే అనే పదం వాడుతున్నాడు. అద్వితీయ కుమారుడిని ఆయన బయలుపరచను అని అంటున్నాడు, అంటే దేవుణ్ణి. అంటే వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారే అద్వితీయుడు. అద్వితీయుడు అనగా ద్వితీయత లేనివాడు. అంటే ద్వితీయత అంటే ఇద్దరు ముగ్గురు లేనివాడు, ఒక్కడే. ద్వితీయత లేనివాడు అంటే దీనికి అర్థం ఏంది? మార్కు సువార్తలో చెప్తాడు ఇక్కడ దీని పూర్తి అర్థం. అంటే యేసు అద్వితీయుడు అని చెప్తున్నాడు కదా, అద్వితీయ కుమారుడు అని ఇక్కడ చెప్పాడు. ఈ అద్వితీయ కుమారుడే దేవుడు అంటానికి రుజువు మార్కు సువార్త. 12వ అధ్యాయం తీయండి ఒకసారి. 29వ వచనం 32 వరకు చూద్దాం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. చాలు, అద్వితీయ ప్రభు. మన దేవుడైన ప్రభు ఎవరు అంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అద్వితీయ ప్రభు అంటే ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ, ఆజ్ఞల గురించి మాట్లాడుతూ, అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే మన ప్రభు అద్వితీయుడు, అంటే ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే అక్కడ చెప్పాడు. ఈడకు వచ్చేటప్పటికి యోహాను సువార్త 1:18 చెలికే అద్వితీయ కుమారునిగా అనే పదం వాడుతున్నాడు. చూడండి, చదవండి అక్కడ 18 వచనం. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ అంటే యోహాను కుమారుడే. సువార్త మొదటి అధ్యాయం 18 వచనం చదువుతుందండి. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆమేన్. ఆయనను బయలుపరచెను. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ. అంటే అక్కడ మొదట్లో ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అంటే సంఘానికి లేఖ రాస్తూ, ఇక్కడ సంఘానికి అపొస్తలుడైన లోకగారు లేఖ రాస్తూ, ఈ లోకగారు ఏమని పేర్కొంటున్నాడు అంటే, ఈ రక్తమిచ్చిన ఆయన ఎవరో కాదు, సిలువలో రక్తమిచ్చిన ఆయన ఎవరో కాదు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే పదవాడుతూ, అంటే దేవుడు ఎవరు? రక్తం చిందించిన ఆయన ఎవరు? దేవుడు. అంటే ఏషియా గారు పూర్తి డాక్యుమెంట్స్ చేస్తున్నాడు, ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తున్నాడు. దేవదూతలు కూడా యేసు మనతో ఉన్న దేవుడని డాక్యుమెంట్ ఇస్తున్నారు. యోహాను భక్తుడైన యోహాను గారు, శిష్యుల్లో ఒకడైన యోహాను గారు, మరి యేసు యేసు వాక్యమై ఉన్న దేవుడు అన్నాడు, అంటే వాక్యమైన దేవుడు అంటున్నాడు. తిరిగి అదే యోహాను గారు యేసు అద్వితీయ దేవుడు, అంటే ఒకే దేవుడు, ఆయనే దేవుడు అంటున్నాడు. ఇక అపొస్తల కార్యాలు లోకగారికి వచ్చే లోకగారు ఏమనిస్తున్నాడు డాక్యుమెంట్స్ అంటే, ఏమనిస్తున్నాడు అంటే యేసు స్వరక్తమిచ్చి కొనబడిన దేవుడు, స్వరక్తమిచ్చి కొనబడిన సంఘం. అంటే ఆ సంఘం అర్థం ఏంది? రక్తం ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. అంటే స్వరక్తమిచ్చి కొన్న దేవుడు ఆయన యేసు ప్రభువే దేవుడు. రోమిలు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఏమన్నా చూడండి. రోమిలుగా రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఆమేన్. పౌలు గారు చెప్తున్నాడు మాట, సపోర్ట్ గట్టి కొట్టి దీన్ని మేము పడతాం. పౌలు గారే చెప్తున్నాడు ఈ మాట. ఏమని? సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రాలు. ఆమెను గట్టిగా చెప్పండి. నిరంతర స్తోత్రాలు కూడా. ఎందుకు స్తోత్రాలు కూడా ఏంటంటే ఆయనే దేవుడు కాబట్టి. అర్థమైందా క్లారిటీగా? అంటే నెంబర్ 1 మనం చూసాము, యేసు బలవంతుడైన దేవుడు. తర్వాత యేసు మనతో ఉండే దేవుడు. నెంబర్ 3 వాక్యమైన దేవుడు. నెంబర్ 4 యేసు అద్వితీయుడైన దేవుడు. నెంబర్ 5కి వచ్చేలకి యేసు స్వరక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణం పెట్టి సంఘాన్ని కొన్న దేవుడు. అంతేకాదు యేసు సర్వాధికారి అయిన
దేవుడు అన్నాడు. ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఒక మంచి మాట అన్నాడు చూడండి. 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చాలు, దేవుడు ఎవరట? యేసుప్రభు ఎవరట? దేవుని స్వరూపము కలిగిన వాడు. అంటే దైవ స్వరూపం. చదువు తల్లి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చాలు, అంటే దేవునితో సమానముగా అంటే అర్థం ఏంటంటే ఆయన ఎవరో కాదు, యేసు దైవ స్వరూపిగా ఉన్న దేవుడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. అనగా దైవత్వము యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలు, అంటే దైవ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించ. పేరుకు మాత్రం శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చాడు కానీ సశరీరుడుగా మన మధ్యకు వచ్చాడు కానీ ఆ శరీరం అందు ఏం కనపడుతుందంట? చదవండి మాట మళ్ళీ. ఏలయనగా దైవత్వము యొక్క దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమి నివసిస్తుంది? సర్వ పరిపూర్ణత అంటే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంటే సంపూర్ణ దేవుడు ఆయన. ఆమెన్. అది యేసు ప్రభు కదా. ఇది కాదంటానికి ఎవరికి హక్కు లేదు. రైట్, ఇంకా మీకు చూపిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆయనను శ్రీమంతుడగు దేవుడు. చాలు, అంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ ఏమన్నాడు? శ్రీమంతుడైన దేవుడు. మొదటి తిమోతి 4వ అధ్యాయము, మొదటి తిమోతి 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నా చూడండి ఒకసారి. మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్ష. రక్షకుడు అంటే ఎవరు? సిలువలో ప్రాణం పెట్టిన ఆయన గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ? జీవము గల దేవుడు. ఆమేన్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పాఠకులారా జాగ్రత్త గమనించండి. ఎంతమంది ఆధారంగా ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడని ఒకసారి ఆలోచన చేయండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అంటే యేసుక్రీస్తు పేరు తర్వాత చెప్తున్నాడు. అంటే దానికి ముందేమన్నాడు యేసు ప్రభు గురించి? మహాదేవుడు. ఆమేన్. చప్పట్ల కొట్టి దేవుని నామమున గట్టిగా మహిమపరుద్దాం. తల్ల పైకెత్తి చప్పట్లు కూడా, తల్ల పైకెత్తి చప్పట్లు గట్టి కొడతాం. ఆమేన్. గట్టిగా. అంటే మహాదేవుడు అంటే నెంబర్ 1 ఏమన్నాడు? బలవంతుడైన దేవుడు. నెంబర్ 2 యేసు మనతో ఉన్న దేవుడు. నెంబర్ 3 యేసు వాక్యమైన దేవుడు. నెంబర్ 4 యేసు అద్వితీయ దేవుడు. 5 యేసు స్వరక్తం ఇచ్చిన దేవుడు. నెంబర్ 6 యేసు సర్వాధికారి అయిన దేవుడు. 7 యేసు దైవ స్వరూపం కలిగిన దేవుడు. నెంబర్ 8 యేసు పూర్తి దైవత్వం కలిగిన దేవుడు. అలాగే 9లకు వచ్చేలకి యేసు శ్రీమంతుడైన దేవుడు. ఇక 10లకు వచ్చేలకి యేసు జీవము కలిగిన దేవుడు. 11లకు వచ్చేలకి యేసు మహాదేవుడు. చాపట్ల గట్టి ఆయన పడతాడు. యేసు ప్రభు చిన్నోడు కాదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, మహాదేవుడు అయిన ఇక యేసు ప్రభుని ఎవరు అనుకో, అక్కడ స్పష్టంగా పౌలు గారే మాట్లాడుతున్నాడు. మహాదేవుడు అసలు అద్వితీయుడంటేనే అద్వితీయుడంటేనే అద్వితీయత లేనివాడు అని. అంటే 2-3గా లేనివాడు. ఆయన ఒకే దేవుడు. ఆమెన్. ఓకే, రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అసలు అపోస్తలుడైన పౌలు గారు మహాజ్ఞాని అండి, పరిశుద్ధాత్మతో నింపబడి. ఆయన ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనం అండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమును ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాలు. అంటే ఇక్కడ ఏమన్నాడు? దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించు. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. ఎందుకంటే ఆయన ఎవరు అని మనం ఇక్కడ అడిగితే బైబిల్ ఏమని చెబుతుందంటే ఇక్కడ యేసు దేవుని ప్రతిబింబం అని రాసుకోండి. యేసు దేవుని ప్రతిబింబం అని రాయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏమన్నా చూడండి. 8లో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు.
అన్నాడు. అంటే పైన రాయబడిన మాటలో దేవదూతల గురించి మాట్లాడాడు దేవుడు. ఆ కిందకు వచ్చేకి ఇప్పుడు యేసు ప్రభు రాస్తాడు, చదవండి. అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఆమేన్. అంటే యేసు ప్రభు గురించి చెప్తారంటే దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచుచున్నది అంటున్నాడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు. అంటే యేసు ఎవరు? సింహాసనాసీనుడైన దేవుడు అని రాయండి. ఆమేన్. యేసు ఎవరు? సింహాసన ఆసీనుడైన దేవుడు అన్నాడు. ఇక మొదటి యోహాను రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఈయనేమన్నాడు అసలు? మొదటి యోహాను రాసిన పత్రికలు 5వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఉందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఆమేన్. చాలు. ఆయనే నిజమైన దేవుడు. చప్పట్లు గట్టి గుట్టి నేమైపోతుంది. ఎవరైనా ఆయన నిజమైనటువంటి దేవుడు. ఇక సందేహం ఎందుకండి? ఇక నువ్వేం వంక పెడతావరా బాబు? ఎవరైనా వంక పెడతారా? కాదని యేసు ప్రభు దేవుడు కదని. ఆయనే నిజమైన దేవుడు. ఇక నువ్వు కాదంటే కూతురుతో డోంట్ టాక్ రబిష్ అంటున్నాడు ఇక్కడ. ఇక నువ్వు కాదంటే ఎంతమంది డాక్యుమెంట్స్ ఇచ్చారు ఇక్కడ. యెషయా ప్రవక్త క్రీస్తుకు 240లో ఇచ్చాడు. దేవదూతలు కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. ఆయన మనతో ఉండే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు అన్నాడు. అలాగే వాక్యమైన దేవుడు యోహాను చెప్తున్నాడు. అదేవిధంగా అద్వితీయుడు దేవుడు అని యోహాను చెప్తున్నాడు. అదే లోక గారు గొప్ప వైద్యుడు, లోక గారు పరిశుద్ధాత్మ నింపబడి ఆయన ఏమంటున్నాడంటే యేసు స్వరక్తం ఇచ్చిన దేవుడు అంటున్నాడు. ఇక అపొస్తలుడైన పౌలు గారు రోమిలకు లేఖ రాస్తూ రోమిల్లారా యేసు సర్వాధికారి దేవుడు అంటున్నాడు. పిలుపులకు లేఖ రాస్తూ యేసు దైవ స్వరూపం కలిగిన దేవుడు అంటున్నాడు. ఇక కొలసలకు లేఖ రాస్తూ యేసు పూర్తి దైవత్వం కలిగిన దేవుడు అంటున్నాడు. ఇక తిమోతి కూడా లేఖ రాస్తూ యేసు శ్రీమంతుడైన దేవుడు అంటున్నాడు. మీరు సినిమాలో చూసుంటారు హీరో ఏమైనా శ్రీమంతుడని, కానీ యేసు ప్రభు శ్రీమంతుడు. ఎందుకంటే మాటల కోసం మనుషులందరి కొరకు మహాజ్ఞానం బోధించాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడు, పరలోకి వెళ్ళాడు, మనందరికి పరలోకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనే శ్రీమంతుడైన దేవుడు అంటున్నాడు. ఇక తర్వాతకు వచ్చేలకు యేసు జీవం కలిగిన దేవుడు అన్నాడు. తర్వాత యేసు తీతుపత్తులకు వచ్చేలకు యేసు మహాదేవుడు అన్నాడు. ఎబ్రిలకు వచ్చేలకు యేసు దేవుని ప్రతిబింబం అన్నాడు. ఇక ఎబ్రిపత్తి 1:8 వచ్చేలకు యేసు సింహాసనాసీనుడైన దేవుడు అన్నాడు. యోహాను రాసిన పత్రికలకు వచ్చేటప్పటికి 5:20లో యేసు నిజమైన దేవుడు అన్నాడు. ఇక ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు చూడు, ముగిచ్చేస్తాను. ఇంకా 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నా చూడండి ఒకసారి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై ఉన్నందున. చాలు. అంటే యేసు ప్రభు ఏమంటాడు ఇక్కడ? జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నప్పుడు నేను వారికి ఏమవుతాను? దేవుడై ఉంటాను. చప్పట్లు గట్టి కొట్టిన సార్ అందరూ కూడా గట్టిగా. దేవుణ్ణి ఉంటాను ఏమన్నాడు సందరణి? ఆమెన్. ఏమన్నాడు? దేవుణ్ణి ఉంటాను. గమనించండి, యేసు ప్రభు చిన్నోడుగా తింటారు వినత. మీరు కూడా బాగా ఆలోచించండి. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన చిన్నవాడు కాదు. ఎంత ఆశ్చర్యంగా చూడు, ఆ బైబిల్ రాస్తున్నాడు చూడండి ఈ మాటలు. ఆయన ఏమన్నాడు? నేను అతనికి దేవుణ్ణి అయి ఉందును. యేసు ప్రభు స్వయంగా పద్మస్తీపంలో యోహాను గారి ద్వారా స్వయంగా దర్శనమిచ్చి చెప్తున్నాడు, నేను అతనికి దేవుణ్ణి అయి ఉంటాను. ఎవరికి? జయించు వారికి. ఎందుకు? నేను కూడా జయించాను, లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను. నేను ఎలాగ మరణాన్ని జయించానో, సమాధిని జయించాను, గొలుసులు జయించాను, అనేక శోధనలు శ్రమలు జయించాను. నేను జయించినట్లుగా జయించువాడికి ఈ యొక్క బహుమానములను అనుభవిస్తాడు. అంతేగా అతనికి నేను దేవుణ్ణి ఉంటానంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపా నుండి యేసు రక్తం ఎందుకు పవిత్రులు చేస్తుందంటే ఆయన దేవుడు కాబట్టి. ఆమెన్. అందుకని దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు కదా. అయితే రక్తం ఇచ్చినప్పుడు ఎవరో సిలువలో? దేవుడు. యేసు ప్రభువే తన స్వరక్తం ఇచ్చాడు కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి దేవుడు. ఒకవేళ యేసు ప్రభు కాదు అంటే ఎంత నేరం అవుతుందో తెలుసా? యేసు ప్రభు దేవుడే కాదంటే అసలు నీ పాపాలు పోవాలన్నా, నిన్ను పరిశుద్ధుడిగా మార్చాలన్నా, నిన్ను పవిత్రుడిగా మార్చాలన్నా, నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళాలన్నా, దేవదూతలతో పాటు నీకు సేవ చేయాలన్నా, నిన్ను ఆయన సింహాసమే కూర్చోబెట్టాలన్నా, నీకు స్వర్గాన్ని, జీవాన్ని, అనంతలోకాన్ని, ఊర్ధలోకాన్ని, పరలోకాన్ని ఇవ్వాలన్నా యేసే కారణం. ఇప్పుడు జారిపోయి యేసే దేవుడు కాదన్నావు అనుకో, నువ్వు ఎంత ఘోరం తెలుసా? భయంకరంగా నిత్య దండాగ్నిలో నీ ఆత్మ యుగయుగాలు కాలుతుంది.
ముందే చెప్తున్నాడు ఆయన జీవము గల దెయ్యాల సాక్ష్యం ఇస్తున్నాయి. సర్వోన్నతుని దేవుని కుమారుడా, ఆయన దేవుడు, మామూలుడు కాదు ఆయన. గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, మహాదేవుడు, శ్రీమంతుడైన దేవుడు, దేవుని యొక్క ప్రతిబింబం, సింహాసనాసీనుడైన దేవుడు, జీవము గల దేవుడు. అంతేకాదు దేవుని ఆ దైవ స్వరూపం కలిగిన దేవుడు, ఆ పూర్తి దైవత్వం కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, స్వరక్తమిచ్చిన దేవుడు, అద్భుతుడైన దేవుడు, వాక్యమైన దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, బలవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు. జయించిన వానికి ఎవరైతే ఈ లోకంలో ఈ అన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు వచ్చినా ఈ లోకంలో ఏమి లేకపోయినా దేవుని కోసం బ్రతుకుతూ ఈ లోకాన్ని జయిస్తారో వారికి యేసు ప్రభుట దేవుడై ఉంటారని యేసు ప్రభు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, లైవ్లో ఉంటున్నవాడు కానీ ప్రత్యక్షంగా ఉన్నవాడు కానీ ప్రతి ఒక్కరు మీరు చెప్పండి, యేసు ప్రభు ఎక్కడైనా దేవుడు అన్నాడా అన్నాడు. ఇదిగో యేసు ప్రభు స్వయంగా పద్మస్దీపంలో యోహాను గారు దర్శనంలో ఉన్నప్పుడు దర్శనములో యేసు క్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు, నేను వారికి దేవుడినై ఉంటాను, రక్షకుడైన నేను, మీ అందరి కోసం ప్రాణం పెట్టి నేను వారికి దేవుడినై ఉంటాను. యేసు ప్రభువు చెప్తున్నాను, నేను దేవుడినై ఉంటాను. కాదని ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. ఆయనే దేవుడని యేసు ప్రభు చెప్తున్నప్పుడు మరి యేసు ప్రభు దేవుడు అన్నట్టు బైబిల్లో ఉందంటే ఉంది. అదిగో చూడండి, బైబిల్లో యేసు ప్రభు అన్నమాట చూడండి. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం మరి చదువుతా చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు, చూసారా? నేను అతను దేవుడై ఉందును, అతను నాకు కుమారుడై ఉంటాడు. యేసు ప్రభువే ఒప్పుకుంటున్నాడు. అందుకనే దేవుడే కాబట్టి మనందరి పాపాలు కూడా తీసేయాలంటే దేవుని వల్ల సాధ్యం అంటే మరి పాపానికి బలి కావాలిగా. ఒకప్పుడు గొర్రెలు, మేకలు, ఎడ్లు, పశువులు వదిలించే రక్తం ద్వారా మనకు మోక్షం వస్తుంది, శాంతి వస్తుంది, పాపాలు పోతాయి, పుణ్యం వస్తుందని. మరి ఈ ఎడ్ల రక్తం వల్ల, పశువుల రక్తం వల్ల మనం పరిశుద్ధులు కాలేం. ఎందుకంటే అపవిత్రంగా అవి జన్మ పాపం కలిగి ఉన్నవి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు పవిత్రుడు, జన్మకర్మ పాపరహితుడు. ఆయన ఏ పురుషుడు సంపర్కం లేకుండా పుట్టాడు, ఏ పురుషుడు సంయోగం లేకుండా, ఏ పురుషుడు సంబంధం లేకుండా పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన నిజమైన దేవుడు, మహాదేవుడు, జయించిన దేవుడు. జయించే ప్రతి ఒక్కళ్ళకి ఆయన దేవుడై ఉంటాడు. ఆయన రక్తం వల్లే ప్రతి పవిత్రులుగా చేయబడుతుంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాటలో దేవుడు వెలుగై ఉన్నాడా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే అర్థం ఏంది? దేవుడు వెలుగై ఉన్నాడు. అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముత్యోర్మ అమృతంగమయ. ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు, ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు, సహస్రాధిపతులు, సేనాధిపతులు, దశాధిపతులు, న్యాయాధిపతులు, ఎంతోమంది మిలేని మహనీయులు ఈ శ్లోకాన్ని పలుకుతున్నారు ఇప్పటికీ. అయ్యో, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముత్యోర్మ అమృతంగమయ అని. అంటే అసతోమ సద్గమయ అంటే అసత్యం వల్ల మమ్మల్ని సత్యం నడిపించుము, తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపించుము, ముత్యోరం అమృతంగమయ అంటే మరణములోని జీవములోని మమ్మల్ని దాటించము. అందుకే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం. అంటే రక్తము చిందించింది, పరిశుద్ధ రక్తం చిందించాడు, ప్రతి ఒక్కళ్ళకి పుణ్యదానం చేశాడు. అది రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం. పుణ్యదాన బలియాగం అంటే ఇదిగో నీకు ఈరోజు పుణ్యం వచ్చిందంటే అది యేసు రక్తం ద్వారే. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మరణం చేయించాడు, సమాధి చేయించాడు, గొల్లు చేయించాడు, లోకాన్ని చేయించాడు, పాపాన్ని చేయించాడు. ఈ లోకంలో పవిత్రుడిగా బతికాడు, పవిత్రుడిగా పుట్టాడు, పవిత్రుడిగా బతికాడు. ఆయన ఎవరో కాదు, శ్రీమంతుడైన దేవుడు. శ్రీమంతుడా యేసయ్యా అన్నాడు యేసన్న గారు. అంటే అదే యేసు ప్రభువు ఎవరు? శ్రీమంతుడు, ఆయన అద్భుతుడైన దేవుడు, మహాదేవుడు, జీవముగల దేవుడు, దేవుని ప్రతిబింబం అయిన దేవుని స్వరక్తం ఇచ్చిన దేవుడు, ఆయన అద్భుతుడైన దేవుడు, వాక్యమైన దేవుడు, మనకు తోడు ఉండే దేవుడు, బలవంతుడైన దేవుడు, యేసే నిజమైన దేవుడు. జయించువాడికి ఆయన దేవుడై ఉంటాడు. ఎవరైతే ఈ లోకంలో యేసు ప్రభువు గొప్ప దేవుడని మతం, కులం, మతం, ప్రాంతీయ తత్వాన్ని పెట్టుకోకుండా ఆయన కోసం బతుకుతారు, ఖచ్చితంగా వారందరికీ ఆయన దేవుడై ఉంటాడు. వారికి స్వర్గం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, మోక్ష మార్గం ఇస్తాడు. కాబట్టి మనసు మార్చుకొని మనం లేఖనం ప్రకారంగా దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు, ఎంతమంది ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు ఆయన దేవుడని. ఈ రోజు నువ్వు వచ్చి కాదంటే అటు కుదిరింది కనుక పూర్తి ఆధారాలతో మీకు ఇచ్చాను. అందుకే యేసు దేవుడే కాదని క్రీస్తు విరోధులకు ఇదొక సాక్ష్యాధారం. మీకు సాక్ష్యాధారంతో మేము ఇచ్చాం. కాబట్టి నువ్వు విన్నా వినకపోయినా సరే యేసే దేవుడు, యేసే మహాదేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అన్నాడు. అందుకే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి
లేదు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకి రాలేడు. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు విరోధులారా, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. యేసు నిజమైన దేవుడని లేఖనాలు ఘోషిస్తున్నాయి, ప్రవక్తలు ఘోషిస్తున్నారు, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది గొప్ప గొప్ప ప్రార్థనా పండితులు, ప్రార్థనా పరులు. ఈరోజు యేసు ప్రభు గొప్ప దేవుడు, దెయ్యాలే చెబుతున్న యేసు గొప్ప దేవుడని. నువ్వెంత ఆఫ్టర్. కాబట్టి యేసు గొప్ప దేవుడు, మహాదేవుడు, శ్రీమంతుడు, స్వరక్తమిచ్చిన దేవుడు, దేవుని ప్రతిబింబం, మహాదేవుడు, జీవం గల దేవుడు, ఆయన వాక్యమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మళ్ళీ చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన కొరకు మీ హృదయాలను సిద్ధపరచుకొని స్వర్గాన్ని మీకు ప్రాప్తించినట్లుగా ప్రార్థించండి. అందరూ కూడా ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా మా వందనాలు తెలిసిన. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్.